వెల్కమ్ టు టీనే న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. ప్రతిపక్షంపై పగ, ప్రజలకు దగ అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అన్నాడు. ఇది రేవంత్ రెడ్డి తీరు. పరిపాలన చేతగాక తిట్ల పురాణం ఆయన స్టైల్. దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మాట తప్పిన ముఖ్యమంత్రి. అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డిఎన్ఏ అని చెప్పేసి ప్రెస్ మీట్లో హరీష్ రావు చెప్తున్నాడు. దానికి సంబంధించిన వార్త ఒకసారి ఇలా ఆలోచన చేయొచ్చు. దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మాట తప్పిన ముఖ్యమంత్రి. దేవుళ్ళ మీద ప్రమాణం చేసిందంటే ఇదే కొండగట్టుకి ఎన్ని పైసలు ఇస్తున్నారు, భద్రాచలానికి ఎన్ని పైసలు ఇస్తున్నారు, ఏములాడకి ఎన్ని పైసలు ఇస్తున్నారు, ఇదే మేడారంకి ఎన్ని పైసలు ఇస్తున్నారు, యాదాద్రికి ఎన్ని పైసలు ఇస్తున్నారు, ఎక్కడ ఎన్నెన్ని పైసలు ఇస్తున్నారో మీరు ఒకసారి చరిత్రను చూడండి, మీ వెనకాల చూడండి, హిస్టరీని చూడండి. గూగుల్లో అన్నీ ఉంటాయి, యూట్యూబ్లో అన్నీ ఉంటాయి, వార్తలు అన్నీ ఉంటాయి, అన్నీ చూడండి. కేసీఆర్ కాదా ఇవి ఇస్తున్నది? ₹1 ఇచ్చిరా సార్? ఎక్కడ పోయినాయి ఒకసారి చూడండి సార్ మీరే. ఎందుకంటే ఇక్కడ మీరు అడగండి, ప్రశ్నించండి, మంచిది, సంతోషం. కానీ మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అప్పుడు మీరు కూడా ఇన్ని యానం చెప్పారు కదా, 200 కోట్లు, 150 కోట్లు, 100 కోట్లు ఎక్కడ పోయినాయి సార్ అవన్నీ? ₹1 అన్న బయటకు వచ్చిందా? ₹1 కూడా బయటికి రాలే. ఇదే వరంగల్ జిల్లాను మొత్తం వరదలు ముంచెత్తుతున్నప్పుడు ఇదే సీతక్క ఒక హెలికాప్టర్ పంపించండి అబ్బా, కాపాడుకుంటాం వీళ్ళను, ప్రజలను, మీకు దండం పెడతామంటే 3 రోజుల వరకు అసలు పట్టించుకోలే. 3 రోజుల వరకు పట్టించుకోకపోగా ఇదే ఈ నల్గొండకు సంబంధించింది కాంగ్రెస్ నేతలు మీ యొక్క పార్టీలో వస్తున్నారంటే మళ్ళీ పార్టీ ఆఫీస్కు రావడం జరిగింది. మీరు కాదా? ఫామ్ హౌస్కి వచ్చింది కరెక్ట్ కాదా? అప్పుడు ఆడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉండే మీకు తెలియదా? కాంగ్రెస్ నాయకుడు మీ పార్టీలకు వస్తున్నారంటే వాళ్ళని నడుచుకున్నారు, మీ పార్టీ బలోపేతం చేసుకోవడానికి వచ్చారు. కానీ ప్రజలు, ఇదే వరంగల్ ప్రజలు సత్యనాశ అయిపోయి, సర్వనాశనం అయిపోయి ఆ యొక్క వరదల్లో కొట్టుకపోతున్న మాత్రం పట్టించుకోలే. ఆ వరంగల్ ప్రజలకు ఇప్పుడు మాత్రము వరాల జల్లు కురిపించినట్టుగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిజం మాట్లాడుతున్నాం సార్, చూపిస్తున్నాం, మేము కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాం. అక్కడ ఉన్న వరంగల్ ప్రజలు అదే పరిస్థితిలో వరదలు వచ్చి కొట్టుకపోతుంటే ఇక్కడ ఉన్న కేటీఆర్ సారు 3 రోజుల తర్వాత బయటకు వచ్చేసి ఈ యొక్క కడెం ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో మాకు తెలియదు, దాని గురించి నాకు తెలియదు అని చెప్పేసి పోయిండు. వరదల్లో ఎంతమంది నష్టపోయారు సార్? ఇక్కడ వరదలలో మొత్తం నష్టపోతున్న ఈ యొక్క ప్రజలు ఏడుస్తుంటే మీరు వెళ్ళింది మాత్రము మహారాష్ట్రకు వెళ్ళారు. వెళ్ళలేదా మీరు? అప్పుడు చూడండి ఒకసారి. తెలంగాణ ప్రజలను చూడకుండా మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళారు. ఏంటి సార్ పరిస్థితి? నిజం ఇలాగే ఉంటుంది. మీరు చేసింది మేము చూపిస్తున్నాం, ఇక్కడ తప్పులు ఏం లేవు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు సార్ 1500 మంది ఆత్మ బలిదానాలు చేసి అమరులయ్యి, ఉద్యమకారులు కష్టపడి, అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘ నాయకులు, ఉద్యమకారులు, కళాకారులు, ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఎంత కష్టపడితే మీరు అక్కడ కూర్చున్నారు. మరి వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం కూడా ధర్మం కాగా సార్? వాళ్ళు ప్రాణాలు అర్పించినప్పుడు ఇక్కడ బాధ్యతగా ఉండడం తప్పంటారా? సో వాటి గురించి మీరు ప్రత్యేకంగా చూస్తే బాగుంటుంది. రిక్వెస్ట్. మరో 10 ఏళ్ళు బాబే సీఎం అని చెప్పేసి ఆయన సారథ్యంలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అని చెప్పేసి ఇక్కడ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని చెప్పేసి విమర్శ. చంద్రబాబు ఆశయాల మేరకే పనిచేస్తున్నామని అసెంబ్లీలో పనిచేస్తామని హామీ. మొత్తానికైతే 10 ఏళ్ళలో చంద్రబాబు సీఎం ఉండాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఆయన యొక్క లెక్కలు మాత్రం చాలా ఇదిగా ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పేసి కళ్యాణ్ సార్ ఫ్యాన్స్, అభిమానులు, ఆయన భక్తులు అందరూ అంటారు. కానీ ఆయన మాత్రం ఒక వ్యూహాత్మకంగా నడుస్తుంటారు. ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది, ఎవరి చేతిలో ఎట్లుంటే బాగుంటుంది, ఆయన అనుభవ శైలి, ఆయన అనుభవంతో మనం కొంత నేర్చుకోవచ్చు. ఆయన లెక్కలే వేరు. ఆయనకు నిజంగా చెప్తున్నా అని ఆయన గెలవాలంటే ఆయనే అయి ఉండాలి అన్నట్టుంటుంది పవన్ కళ్యాణ్ పరిస్థితి. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వార్త.